కలతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసు నామమే మధురం, మదిలో తలచినదన్. యేసే పరిష్కారం ప్రేక్షకులకు వందనాలు. బాగున్నారా? యేసే పరిష్కారం ప్రత్యేక వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయనుకుంటున్నాను. మీరు దీవించబడాలని నేను కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ సహకారులు కావాలి. ముందుకు రండి, ప్రార్థిద్దాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యము చేత మమ్మను దర్శించండి. యేసు నామాన్ని అడుగుచున్నాము, ఆమేన్. నేటి వాక్య ధ్యాన అంశం, ట్రస్ట్ ద టైమింగ్ ఆఫ్ గాడ్, బిలీవ్ ఇన్ ద టైమింగ్ ఆఫ్ గాడ్. దేవుని సమయమునందు నమ్మిక ఉంచండి. దేవుని సమయమునందు నమ్మిక ఉంచండి. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెబుతాను, జాగ్రత్తగా వినండి. మీకు ఒక బుక్లో పెన్ను తీసుకొని రాసుకోవటం ప్రారంభించండి. నోట్బుక్లో ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. మీరు చూస్తే ఈ రెండింటిలో ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అవును, త్వరగా వస్తున్నాను అని చెప్పుచున్నాడు, ఆమెన్. ఈ రెండు కూడా వీటిలో ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేమిటంటే టైం. ఆది యందు అన్నాడు, టైం. త్వరగా అన్నాడు, టైం. కనుక వాట్ ఈజ్ ద టైం? ఏమిటి టైం అంటే? ఏమిటి? కాలము. కాలము. ఈ కాలము అనేటువంటిది దేవుడు ఏర్పరిచాడు. దేవునికి కాలము లేదు. దేవుడు నిత్యుడు. గాడ్ ఈజ్ ఇటర్నల్. ఇటర్నల్. దేవుడు నిత్యుడు. ఆయనకు కాలముతో పని లేదు. ఆయన కాలము నాకు పూర్వం ఉన్నాడు, ఆయన కాలము తరువాత ఉండబోతున్నాడు. ఇటర్నల్ పాస్ట్ టు ఇటర్నల్ ఫ్యూచర్. ఇటర్నల్ పాస్ట్ టు ఇటర్నల్ ఫ్యూచర్. దేవుడు నిత్యుడు, నిత్యం ఉంటాడు. అయితే దేవుడు టైంను ఎందుకు సృజించాడు అనగా, టైమ్ ఈజ్ డిజైన్ ఫర్ ద ప్లాన్. టైమ్ ఈజ్ డిజైన్ ఫర్ హిజ్ ప్లాన్ అండ్ హిజ్ యాక్షన్. దేవుడు ఒక ఆలోచన చేసుకున్నాడు. ఆ ఆలోచన ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనలను తనతో సమాధానపరుచుకొని ఆయనతో నిత్యం ఉండేటట్లుగా ఆయన ప్రణాళిక చేసుకున్నాడు. ఎఫ్ఎస్సి 1:6 రాసుకోండి. ఎఫ్ఎస్సి 1:6. దాని ప్రకారం జగత్తు పునాది వేయబడక మునిపే మనలను చూచాడు. కాబట్టి దేవుడు చూచినది ఎవరిని అని అనగా, దేవుడు చూచినది ఎవరిని అని అనగా మనలను అన్నాడు పౌలు గారు. సంఘాన్ని చూచాడు. సంఘం రావాలి, మనుషులు రావాలి ప్రభువు కొరకు. అందుకు దేవుడు ఏం చేశాడు అనగా, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయములో నూతన భూమి మీద దేవునితో కూడా అనగా యేసుక్రీస్తుతో కూడా మనుష్యులు ఉండాలి అనే దృశ్యాన్ని దేవుడు జగత్తునకు పునాది వేయబడక మునిపే ఆయన భవిష్యత్ జ్ఞానములో చూచాడు. గాడ్ ఇన్ హిజ్ ఫోర్ నాలెడ్జ్ హీ న్యూ దట్, దాన్ని ఎరిగి ఉన్నాడు. హీ ప్లాన్డ్ ఇట్, దాన్ని ప్రణాళిక చేసి ఉన్నాడు. అప్పుడు దేవుడు జగత్తుకు పునాది వేశాడు. రైట్?
అక్కడ మనం చూస్తున్నప్పుడు జగత్తునకు పునాది వేసిన తరువాత ద టైమ్ హ్యాస్ స్టార్టెడ్. ఆది యందు దేర్ వాజ్ ఎ బిగినింగ్. వాట్ వాజ్ దేర్ బిఫోర్ ద బిగినింగ్? ఇటర్నిటీ. ఆదినకు ముందు అనాది ఏమిటి అనగా అనాదిన కాలము లేదు. దేర్ వాజ్ నో టైమ్ బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ ద యూనివర్స్. ప్లీజ్ నోట్ డౌన్ ఇట్. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. ఇదే పదాన్ని ఎలా చెప్పచ్చు అంటే భూమి ఆకాశాలను సృజించక పూర్వము అనాది ఉండెను, ఏమీయూ లేదు. ఏమీయూ లేదు అన్నప్పుడు కాలము లేదు. దెర్ వాజ్ నో టైమ్ బిఫోర్ ద ఫార్మేషన్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. ప్లీజ్ అండర్స్టాండ్. అండ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్ are formed for whom? For people. ఎందుకు దేవుడు ఏర్పరిచాడు అనగా దేవుడు భూమి ఆకాశం ఎందుకు సృజించాడు అనగా భూమి ఆకాశంలో క్రింద పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైంలో మనుష్యులను నిర్మించి ఆ మనుషులలో నుండి తన వారిని స్వీకరించున్నట్లుగా ఆయన ప్రణాళిక చేశాడు. దట్ వాజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దట్ వాజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. సూర్యుడు దేవునికి ముఖ్యం కాదు. రక్షించబడిన సమూహం దేవునికి ముఖ్యం. భూమి ముఖ్యం కాదు. రక్షించబడుతున్న సమూహం ఆయనకు ముఖ్యం. కనుక రక్షించబడిన వారే ప్రభువుతో క్రొత్త భూమి మీద ఉంటారు. ప్రభువుతో క్రొత్త భూమి మీదకు మనుషుల నివాసం మారినప్పుడు ఆ క్షణంలోనే ఇప్పుడు మనం ఉన్న భూమి ఆకాశము మిక్కుటమైన వేండ్రంతో రగులుకొని లయమైపోతాయి. గాడ్ డజంట్ నీడ్ దిస్ యూనివర్స్ అగైన్. ఈ యూనివర్స్ ఆయనకి అక్కర్లేదు. ఎందుకంటే ఆయన ప్లాన్ ప్రకారం నూతన భూమి మీదకు మనుషులు చేరిపోతున్నప్పుడు ఇక ఈ యూనివర్స్తో పని లేదు దేవునికి. కాబట్టి ఈ యూనివర్స్ కొరకు మాత్రమే టైం వాజ్ క్రియేటెడ్. ప్లీజ్ అండర్స్టాండ్. ఈ యూనివర్స్ కోసం దేవుడు సమయాన్ని ఏర్పాటు చేశాడు. దయచేసి ఆదికాండము గ్రంథములో మనం ఈ వచనాన్ని మనం చూస్తాం. ఆదికాండము గ్రంథము 8వ అధ్యాయం. ఆదికాండము గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము. 22వ వచనము చదువుతాను. భూమి నిలిచి ఉన్నంత వరకు. ఎప్పుడు చెబుతున్నాడు ఇది? నోవహు జలప్రళయం అయిపోయింది. భూమి మీద మనుషులందరూ చనిపోయారు, ఒక్క నోవహు కుటుంబం తప్ప. అప్పుడు దేవుడు, ఎప్పుడు? అందరినీ సంహరించేసినటువంటి దేవుడు ఆ ఒక్క నోవహు కుటుంబాన్ని మాత్రం రక్షించిన దేవుడు ఒక్క మాట రిలీజ్ చేశాడు. ఆయన ప్లాన్లో నుంచి ఒక మాట బయట పెట్టాడు. అదేంటంటే భూమి నిలిచి ఉన్నంత వరకు. అంటే భూమి ఒక పీరియడ్ వరకే ఉంటుంది, ఆ తర్వాత ఉండదని చెబుతున్నాడు. ప్లీజ్ నోట్ ఇట్. భూమి నిలిచి ఉన్నంత వరకు అంటే శాశ్వతంగా భూమి నిలిచి ఉండదు. దానికి ఒక టైం ఉంది, దానికి ఒక పీరియడ్ ఉంది. ఆ పీరియడ్లో అది నాశనం అయిపోతుంది. ప్లీజ్ అండర్స్టాండ్. కాబట్టి భూమి నిలిచినంత వరకు, భూమి ప్రారంభమైనప్పటి నుండి భూమి నిలిచి ఉన్నంత వరకు, రైట్, భూమి ప్రారంభమైనప్పటి నుండి భూమి నిలిచి ఉన్నంత వరకు ఏముంటుంది? వెదకాలము, కోతకాలము, శీతోష్ణములు, వేసవి కాలము, శీతకాలము, రాత్రింబగళ్ళు ఉండక మానవని. అండర్లైన్ చేయండి. నేనైతే రెడ్డింగ్తో అండర్లైన్ చేశాను ఆ బైబిల్లో. ఉండక మానవు అని తన హృదయంలో అనుకొనిను అంటే తర్వాత ఉండవు అని. ఈ సీజన్స్ క్రొత్త భూమి క్రొత్త ఆకాశములో ఉండవు. పగలు రాత్రి కొత్త ఆకాశం కొత్త భూమి మీద ఉండదు. వర్షము, సూర్యుడు వల్ల కలిగే ఎండ, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి మీద ఉండవు.
అర్థం చేసుకోండి. కనుక ఈ భూమి మీద ఈ సీజన్స్ ఉంటాయి, డే అండ్ నైట్ ఉంటుంది, ఇయర్ క్యాలెండర్ ఉంటుంది. గాడ్ డిజైన్డ్ టైమ్ ఫర్ దిస్ యూనివర్స్. అప్పుడు దేవుడు మనుషులను ఈ కాలములో ప్రవేశపెట్టాడు. దేవుడు మనుషులను ఈ కాలములో ప్రవేశపెట్టాడు. అక్కడ ఒక గాడ్స్ డిజైన్ దేవుడు చేశాడు. అదేమిటి అని అనగా హిస్ టైం టేబుల్. పాఠశాల తెరిచిన వెంటనే విద్యార్థులందరూ కళాశాలకు లేదా పాఠశాలకు వెళ్ళిన వెంటనే నోటీస్ బోర్డులో టైం టేబుల్ పెడతారు. ఏం పెడతారు? టైం టేబుల్ పెడతారు. టైం టేబుల్ వాట్ ఇట్ ఇండికేట్స్, ఏం తెలియజేస్తుంది? ఈ అకాడమిక్ ఇయర్లో జూన్లో ప్రారంభించి మార్చి వరకు ఈ అకాడమిక్ ఇయర్ జరుగుతున్నప్పుడు సోమవారం ఈ క్లాసులు ఉంటాయి, మంగళవారం ఈ క్లాసులు ఉంటాయి, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ క్లాస్ చెప్పబడుతుంది. పలానా లెక్చరర్ పలానా సబ్జెక్ట్కి వస్తారు, కింద రాస్తారు. పలానా టైంలో లంచ్ బ్రేక్, పలానా టైంలో ఇంటర్వెల్, పలానా టైంలో కాలేజ్ ఓపెన్ అవుతుంది, పలానా టైంకి క్లోజ్ అవుతుంది, పలానా తారీఖుల్లో సెలవులు ఉంటాయి, సండే హాలిడే ఉంటుంది, దీపావళికి ఇన్ని సెలవులు ఉంటాయి. అట్లా అంతా కూడా డిజైనింగ్ కంప్లీట్ అయిన తర్వాతే స్కూల్స్ రీఓపెన్ చేస్తారు. ఓకే, అలాగే దేవుడు కూడాను ఎవ్రీథింగ్ ప్లాన్ కంప్లీట్ అయిన తర్వాత, ఆయన టైం టేబుల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హీ స్టార్టెడ్ డూయింగ్ వర్క్. ఆది యందు, దేనికి ఆది? ద బిగినింగ్ ఆఫ్ ద టైమ్, ద బిగినింగ్ ఆఫ్ ద టైమ్, ద బిగినింగ్ ఆఫ్ ద ఎవ్రీథింగ్ based upon God's time. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో అంటాడు, దేని కాలమందు అది. ఏమిటట? వాట్ డిడ్ గాడ్ సే? దేని కాలమందు అది. దేని కాలమందు అది. అద్భుతం అండి వాక్యం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా రాస్తుంది, దేని కాలమందు అది. దేని కాలమందు అది అన్నప్పుడు అన్నీ కూడా చెట్లు, చేమలు, జంతువులు, మనుషులు, పరిస్థితులు, ఇండస్ట్రీస్, ఇళ్ళు అన్నీ కూడాను దేని కాలమందు అది. ఇల్లు కట్టించటం కూడా దేవుడిదే ప్రణాళిక. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అంటాడు. ఎందుకో తెలుసా? దేని కాలమందు అది. ఒక నీ సొంతిల్లు నువ్వు కట్టుకోవాలనుకున్నా ఇట్ షుడ్ హ్యాపెన్ ఇన్ గాడ్స్ టైం. రైట్? అవును, ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ గాడ్స్ టైం. అందుకే ఇల్లు యెహోవా కట్టించకపోతే కట్టేవారి ప్రయాసం వ్యర్థం అన్నాడు. దేని కాలమందు అది. నువ్వు పంట వేయాలంటే ఆయన కాలం అయి ఉండాలి. అది నువ్వు వాహనం కొనుక్కోవాలంటే అది ఆయన కాలం అయి ఉండాలి. నీ బిడ్డకు పెళ్లి చేయాలంటే అది ఆయన అనుమతించిన కాలం అయి ఉండాలి. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును, కొంచెం కూడా వదిలిపెట్ల, సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. పాస్ట్ టెన్స్. ఆదాము ఏ కాలంలో ఉండాలి, నోవాహు ఏ కాలంలో ఉండాలి, అబ్రహాము ఏ కాలంలో ఉండాలి, దావీదు ఏ కాలంలో ఉండాలి, జెరుబ్బబేలు ఏ కాలం ఉండాలి, యేసు ఏ కాలం ఉండాలి, అపోస్టల్స్ ఏ కాలం ఉండాలి, చర్చ్ ఫాదర్స్ ఏ కాలం ఉండాలి, సంఘం యొక్క ఆఖరి నాయకులు ఎక్కడ ఉండాలి, సంఘం ఎప్పుడు ఎత్తబడాలి, ఇవన్నీ కూడా ఆయన ముందే రాసుకున్నాడు. హీ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్. హెబ్రీ పత్రిక మనకు ఈ విషయాన్ని చెబుతోంది. హెబ్రీ పత్రికలో
దేవుడు సమస్తాన్ని కూడా నెరవేర్చుకున్నాడు. ఆయన ముందుగా అంటాడు, గ్రంథపు చుట్టలు నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. హెబ్రీ పత్రికలో మనకు 10వ అధ్యాయంలో 5వ వచనం కనబడుతుంది. ఇది గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము, ఇట్ ఈస్ ఆల్రెడీ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ గాడ్. అందుకే ప్రవచనాలన్నీ దేవుడు చెప్పినవి చెప్పినట్టుగా చెప్పబడిన కాలములో నెరవేరాయి. ప్లీజ్ నోట్ ఇట్. కాబట్టి గ్రంథపు చుట్టలో యేసుక్రీస్తు ప్రభువుని గురించి రాసుకున్నాడు దేవుడు. ఆయన ఎప్పుడు రావాలి, ఎలా రావాలి, ఏమవ్వాలి, ఆయన్ని బేస్ చేసుకొని చర్చ్ అండ్ జీసస్, సంఘమును క్రీస్తును ఆయన జనాంగమును సెంట్రల్ ఐడియాగా పెట్టుకొని దేవుడు కాలాన్ని సృష్టించాడు. కాబట్టి యూ నీడ్ టు బిలీవ్ ఇన్ ద టైమ్ ఆఫ్ గాడ్. యూ నీడ్ టు బిలీవ్ ద గాడ్స్ టైం. దేవుని యొక్క సమయమును మనం నమ్మటం నేర్చుకోవాలి. అందుకనే పేతురు అంటాడు మొదటి పత్రికలో వ్రాస్తూ 5వ అధ్యాయం 6వ వచనంలో, తగిన సమయమందు హెచ్చించు వరకు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగిన వాడవై ఉండు. వెరీ ఇంపార్టెంట్ ఈ వచనం. తగిన సమయమందు హెచ్చిస్తాడు. దేవుడు ఎప్పుడు హెచ్చిస్తాడు? తగిన సమయం. నేను 30 ఏళ్ళు సేవకు వచ్చి జేబులో రూపాయి లేదు. ఆయన హెచ్చించాలి తప్ప నా వల్ల కాదు. ఆయన ద్వారాలు తెరవాలి తప్ప నా వల్ల కాదు. ఎన్ని ఆశలు అయితే ఉండొచ్చుగాక, ఏవి నెరవేరవు. అర్థమవుతుందా? గాడ్ ప్లాన్ మై లైఫ్ ఇన్ హిస్ సావరెనిటీ and gave me the freedom to choose according to his will or contradictory to the will. Consequences నేను అనుభవిస్తాను అంతే. If I trust God and obey, I will receive the blessing. నేను దేవునికి లోబడి ఆయనను వెంబడిస్తే, నమ్మితే దీవెన చూస్తాను. నా ఇష్టం వచ్చినట్టు నేను బతికితే దాని పర్యవసానం చూస్తాను. కనుక నా లైఫ్కి ఏది మాన్యమో, ఏది అవసరమైనదో, ముఖ్యమైనదో దేవుడు డిజైన్ చేశాడు. వాటి కాలములలో వాటిని నాకు రిలీజ్ చేస్తున్నాడు. భక్తుల జీవితాలన్నీ కూడా ఇవే మీకు కనపడతాయి. యేసు ప్రభువుని ఆయన తల్లి అడిగింది. యోహాను 2 కానా అనే ఊరిలో సహాయం చేయమని అడిగితే ఆయన వెంటనే అన్నమాట, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. 4వ వచనం, యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనం, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. గలతీ 4:4, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ఎవ్రీథింగ్ డిజైన్డ్ అకార్డింగ్ టు ద ప్లాన్ ఆఫ్ గాడ్ టు ఎగ్జిక్యూట్ ద థింగ్స్ గాడ్ క్రియేటెడ్ ద టైమ్. మీ జీవితంలో అందుకే మీరు అనుకొనని స్థలాలు, మీరు ఊహించని మనుష్యులు, మీరు అనుకొనని పరిణామాలు మీ జీవితాన్ని మలుపులు తిప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇట్ ఈస్ ట్రూ. నేను ఇవాళ ఈ రికార్డింగ్ బందర్లో చేస్తున్నాను. 30 సంవత్సరాల సేవ ఏలూరులో చేశాను. ఐ డోంట్ నో. నా భార్యకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా బందరకు నేను సంవత్సరం పైగా ఏలూరులోనే ఉన్నాను, భీష్మించుకొని బయటికి రానని. నాన్నగారు చనిపోయిన తర్వాత నేను కదిలి బయటకు వచ్చాను. బందర్లో నుండి రికార్డింగ్ చేస్తున్నాను. ఇన్ హిస్ టైమ్ ఐ కెనాట్ ఎస్కేప్. ప్రభువు చెప్పాడు లూకా 19లో, జక్కయ్య నేను నీ ఇంట ఉండాల్సి ఉంది. ఇట్ ఈస్ మ్యాండేటరీ. అకార్డింగ్ టు గాడ్ ఐ మస్ట్ బీ ఇన్ యువర్ హోమ్ దిస్ డే. ఈరోజు నీ ఇంట్లో ఉండాల్సిందే నేను. నో ఆప్షన్ ఫర్ మీ. ఎవ్రీథింగ్ ఈజ్ అకార్డింగ్ టు టైమ్. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అని రాశాడు. పస్కా నుంచి పెంతెకొస్తుకు 50 దినాలు
పెంతెకొస్తు పండుగ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. పస్కా పండుగ వచ్చినప్పుడు యేసు సిలువలో చనిపోయాడు. ఎవ్రీథింగ్ ఈజ్ అకార్డింగ్ టు టైం. ట్రస్ట్ ద గాడ్స్ టైం. ట్రస్ట్ ద గాడ్స్ టైం. పేతురులో రాశాడు కదా 1:2 భవిష్యత్ జ్ఞానం ఉంది ఆయనకి. 1:21 రాశాడు, కడవరి కాలమందు మీ నిమిత్తం ఆయన ప్రత్యక్షమగును. అట్ ద ఎండ్ ఆఫ్ ద టైం. కడవరి కాలము అంటే ఎండ్ ఆఫ్ ద టైం. ఆయన ప్రత్యక్షం అవుతాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు 1000 ఏళ్ల పాలన అనంతరం, తీర్పు అనంతరము ఈ కాలము ముగిసిపోతుంది. విశ్వం కనబడకుండా లయమైపోతుంది. కానీ నిలిచని వారు ఒక్క వాక్యం ఉన్నది. అదేమిటంటే, దేవుని చిత్తము చొప్పున జరిగించువారు నిరంతరము నిలుస్తారు. దాట్ ఈస్ ద ఎస్సెన్స్ ఆఫ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళికలో ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, దేవుని చిత్తమందు నిలిచినటువంటి వారు నిరంతరం నిలుస్తారు. నిరంతరం నిలుస్తారు. దానియేలు గ్రంథంలో చెబుతాడు, నక్షత్రాలను పోలి ప్రకాశిస్తారు అని అంటాడు. నక్షత్రాలను పోలి ప్రకాశిస్తారు. ఎందరూ దేవుని వైపు, నీతి మార్గము వైపు అనేకులను త్రిప్పుదురో వారు ఆకాశమండలం నుండి నక్షత్రముల వలె ప్రకాశిస్తారు. ఆన్ ఎర్త్ ప్రకాశిస్తారు. అది ఎవర్ లాస్టింగ్ షైనింగ్ ఆన్ ద న్యూ ఎర్త్. నీతి మార్గం వైపు అనేకులు త్రిప్పబట్టం దేవుని చిత్తం. అలాంటి వారు నూతన భూమిలో ప్రకాశిస్తారు. కనుక మీరు నమ్మాల్సింది ఏమిటంటే, మీ జీవితంలో మీ పుట్టుక సమయం మీకు తెలియదు. ఇట్ ఈస్ గాడ్స్ టైం. మీ మరణ సమయం మీకు తెలీదు. ఇట్ ఈస్ గాడ్స్ టైం. మీ బిడ్డ ఏ రోజు పుడతాడో, పెళ్ళైన రోజున మీకు తెలీదు. ఇట్ ఈస్ గాడ్స్ టైం. మీ వివాహం ఎప్పుడు కుదురుతుందో, జరుగుతుందో మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అది గాడ్స్ టైం. నీ ఉద్యోగం ఏ రోజు నీ చేతికి వస్తుందో నీకు తెలియదు. అది గాడ్స్ టైం. నీ బిజినెస్ ఎప్పుడు ఫ్లరిష్ అవుతుందో నీకు తెలియదు. అది గాడ్స్ టైం. ట్రస్ట్ ఇట్. ట్రస్ట్ ద లార్డ్ ఇన్ యువర్ లైఫ్ టైం. ప్లీజ్ అండర్స్టాండ్. దేవుడు సమయమును తన స్వాధీనాన్ని ఉంచుకున్నాడు. నేను ముగిస్తున్నాను. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం. తండ్రి కాలములను సమయములను తన స్వాధీనములో ఉంచుకున్నాడు. అది తెలుసుకొనుట మీ పని కాదు. డోంట్ ట్రై టు నో అబౌట్ ద టైమింగ్స్. భవిష్యత్తు తెలుసుకోవటానికి జ్యోతిష్కాలు చూస్తున్నారు చెబుతున్నాను. డోంట్ ట్రై ఫర్ దట్. యూ విల్ బి ఫూల్డ్. నువ్వు వెర్రివాడు అవుతావు తప్ప నీకు తెలియదు. ఆఖరికి యేసుక్రీస్తే అంటాడు, తన రెండవ రాకడ గురించి నాకు తెలియదని. అర్థమవుతుందా? యాజ్ ఎ హ్యూమన్, ఈవెన్ ద సన్ ఆఫ్ మ్యాన్ డజంట్ నో అబౌట్ హిస్ కమింగ్, సెకండ్ కమింగ్ తెలియదు అంటాడు. కాబట్టి దేవుడు కాలాన్ని ఎవరి చేతిలో పెట్టలేదు, తన చేతిలో పెట్టుకున్నాడు. సంభవాన్ని ఎవరి చేతిలో పెట్టలేదు, ఆయన చేతిలో పెట్టుకున్నాడు. కరోనా వచ్చిందంటే ఆయన చేతిలో పెట్టుకున్నాడు. సునామీ వచ్చిందంటే ఆయన చేతిలో పెట్టుకున్నాడు. వరల్డ్ వార్ వచ్చిందంటే ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ అకార్డింగ్ టు హిస్ ప్లాన్ అండ్ హిస్ నాలెడ్జ్. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. దేవుడు నీతో మాట్లాడి నీ ద్వారా తన పని చేయించుకుంటాడు. ట్రస్ట్ ఇట్. నీతో మాట్లాడి నిన్ను తన చిత్తం నెరవేర్చేవానిగా ఆయన తయారు చేస్తాడు. అందుకు పరిశుద్ధాత్ముని లోకాన్ని ఇచ్చాడు. అందుకని అంటాడు యోహాను సువార్తలో, ఆయన వచ్చినప్పుడు 16వ అధ్యాయం 13వ వచనం, సంభవింపబోవు సంగతులు. జాన్ 16:13. 16-13 యోహాను సువార్త. సంభవింపబోవు సంగతులు కొన్నింటిని కాదు, అన్నింటినీ మీకు తెలియజేస్తాడు.
హీ విల్ రివీల్ యు ద సీక్రెట్స్ ఆఫ్ టైమింగ్స్ ఫర్ చర్చ్. సంఘానికి కాలాలను రివీల్ చేస్తూ ముందుకు తీసుకెళ్తాడు. తన బిడ్డలు ఎప్పుడు ఏ పని చేయాలో తాను నడిపిస్తాడు. అపోస్టల్స్ లైఫ్లో అది చాలా క్లియర్గా చూసాం. నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు నడిపిస్తున్నాడు, దేవుడు చేయిస్తున్నాడు. దేవుడే మనతో ఉండి తన కార్యాన్ని తన కాలంలో నెరవేరుస్తాడు. ప్రార్థన. దేవుణ్ణి నమ్ము, దేవుని సమయాన్ని నమ్ము. నీవు వ్యర్థంగా భూమి మీదకి రాలేదు. విత్ ఎ గ్రేట్ పర్పస్ యూ హ్యావ్ కమ్ అన్ టు ద ఎర్త్. ప్రార్థన. పరిశుద్ధ వందనాలు. వాక్యమైన బిడ్డలను దీవించుము. ఇలాంటి ప్రసంగాలు స్పాన్సర్ చేసే బిడ్డలు పంపండి. యేసునామాన వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైననుగా. ఆమేన్. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. వెతలు